వినాయక చవితి సందర్భంగా శ్రీభూమి డెవలపర్స్ అధినేత పట్నాల రామారావు ఆధ్వర్యంలో వినాయక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ మహోత్సవాలలో 300 కేజీల స్వీట్స్, 27 రకాల పిండి వంటకాలు, అరిసెలు, బూరెలు, లడ్డూలు, పూతరేకులు, కాజాలు వంటి నైవేద్యాలను భక్తులకు పంచారు. 9 రోజుల పాటు పూజలు, తీర్థ ప్రసాదాలు, రకరకాల భక్తి కార్యక్రమాలు విశేష భక్తిభావంతో జరిగాయి. వినాయక మహోత్సవాల్లో జరిగిన లడ్డూ వేలంపాటకు భక్తులు భారీ స్పందన ఇచ్చారు. లడ్డూ 4,59,000 రూపాయలకు వేలం వేయబడింది. ఈ వేలంపాటలో పి నరసింహమూర్తి, నగేష్, లోకేష్, గణేష్, సతీష్, శ్రీను, డి వెంకటేష్, ఎన్ వెంకటేష్, రాము పాల్గొన్నారు. మహోత్సవాల్లో భాగంగా 250 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్నాల దేవుడు బాబు, పల్లా వెంకటేష్, పి కుమార్, ఎస్ సురేష్ కుమార్, పి నాగేశ్వరరావు, లక్ష్మణ్, పైడరాజు, సురేష్ రాజు, వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సవాలను మరింత భక్తిభావంతో జరిపారు. వినాయకుడు వచ్చాడు, విజయం తీసుకువచ్చాడు. శ్రీభూమి డెవలపర్స్ తోడుగా కష్టాలు దూరం చేశాడు. పట్నాల రామారావు ఆశీర్వాదంతో సుఖం చేరుకున్నాం. చెరు తొలగించి సుఖం తీసుకొచ్చాడు. ముందుకు అడుగులు వేయాలి, ఆశల ప్రపంచం చేరాలి. వినాయకుడి మార్గదర్శి, ఆశీర్వాదం అనుగ్రహం, ప్రతి అడుగులో గెలుపు, ఆశతో ముందుకు వెళ్దాం. శ్రీభూమి డెవలపర్ సాక్షిగా సుఖం నిండిన జీవితం. పట్నాల రామారావు తోడుగా విజయం లక్ష్యం. వినాయకుడు వచ్చాడు, విజయం తీసుకువచ్చాడు. శ్రీభూమి డెవలపర్స్ తోడుగా కష్టాలు దూరం చేశాడు. పట్నాల రామారావు ఆశీర్వాదంతో సుఖం చేరుకున్నాం. చెరు తొలగించి శుభం తీసుకొచ్చాడు. ముందుకు అడుగులు వేయాలి, ఆశల ప్రపంచం చేరాలి. భూమి మొదలైన ఆశయం, నిర్మాణమే ప్రతిభ. పట్నాల రామారావుతో సృష్టించుదాం, సంతోషం కలిగించుదాం. వినాయకుడి కృపతో ప్రతి కల నిజం అవుతుంది. శ్రీభూమి తోడుగా జీవితం అందరం గెలుస్తుంది. వినాయకుడు వచ్చాడు, విజయం తీసుకువచ్చాడు. శ్రీభూమి డెవలపర్స్ తోడుగా కష్టాలు దూరం చేశాడు. పట్నాల రామారావు ఆశీర్వాదంతో సుఖం చేరుకున్నాం. చెడు తొలగించి శుభం తీసుకొచ్చాడు. ముందుకు అడుగులు వేయాలి, ఆశల ప్రపంచం చేరాలి. నా పేరు పట్నాల రామారావు. శ్రీభూమి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నేను లాస్ట్ 10 సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. గణపతి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా నవరాత్రులు చేయడం జరిగింది. ఆ నవరాత్రుల్లో ఆనవాయితీగా మేము
వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీగా లాస్ట్ రోజు ఈ 9 రోజుల పూజలైన లాడుని మా దగ్గర ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో మేమే, బయట వాళ్ళు ఎవరు కూడా ఇందులో పాల్గొనకుండా మేమే దాన్ని పాట కింద పెట్టడం జరుగుతుంది. మరి లాస్ట్ 9 సంవత్సరాల నుంచి కూడా ఇలా ఫస్ట్ ఇయర్ 18,000తో స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం కూడా లాడు యొక్క ప్రత్యేకత అందరూ కూడా చూసి దాన్ని చాలా పోటీగా కూడా అందరూ పాల్గొని పాడడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ అయితే 2 లక్షలు, అత్యధికంగా 2,40,000 పాడడం జరిగింది. ఈ సంవత్సరం మరి మేము 3 lakhs ఎక్స్పెక్ట్ చేసాం. మరి మా ఎవరైతే ఉన్నారో మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా పోటీగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి భగవంతుడు కొద్దిమందికి అవకాశం ఇచ్చాడు. మరి అందరూ కొద్దిమంది కలిసి దీన్ని పాడడం జరిగింది. అది 4,59,000కి. మరి ఈ లాడు ఆక్షన్లో అందరూ కూడా పాటలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ కూడా చాలా ఉత్సవంగా పాల్గొనడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే 2 లక్షల, అత్యధికంగా 2,40,000 వెళ్ళడం జరిగింది. ఈ ఇయర్ కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేనైతే ఒక 3 లక్షల వరకు వెళ్తుంది అనుకున్నాను. మరి అందరూ కూడా చాలా ఉత్సవంగా పాల్గొని 4,59,000 అయితే పాడడం జరిగింది. మరి ఏదైతే ఈ పాడిన డబ్బులు ఏదైతే ఉన్నదో అది దానికి కంపెనీ కూడా ఏదైతే పాడారో ఇంకా అంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వినాయక ఉత్సవాలకే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా అందరూ కూడా కొత్త బట్టలు కొనుక్కోవడం అవచ్చు, పూజా కార్యక్రమాలు అన్నిటి కూడా ఖర్చులు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు దువ్వి వెంకటేష్. శ్రీభూమి డెవలపర్స్ లాస్ట్ 5 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ కంపెనీలో ఉండడం. ఇక కంపెనీ లాస్ట్ 9 years కంప్లీట్ చేసుకుని 10th year కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ లడ్డూ పాడిన వారు అందరూ చాలా హ్యాపీగా బిజినెస్ జరుగుతూ కంపెనీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా చాలా బాగా హైగా డెవలప్ అవుతున్నారు. యాక్చువల్గా ఈ లడ్డూ దీంట్లో కాంపిటీషన్లో లేను, కానీ అక్కడ ఆ రోజు మొన్న లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఉత్సాహంగా జరిగింది. ఈ ఇయర్ లడ్డూ పాట కూడా జరిగే విధానం చాలా ఉత్సాహవంతంగా జరిగింది. అందుకే నేను కూడా అందులో మెంబర్ని అయ్యి నా ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది, కంపెనీ కూడా ఇంకా హయ్యర్ రేంజ్కి డెవలప్ అవుతుందని మా ఎండీ సార్ కూడా చాలా మంచి వ్యక్తి. అంటే ఆయన ఒక ఎండీగా కాకుండా మాతో పాటు కలిసిపోతూ మాలో ఒక మనిషిగా ఉంటారు ఆయన. డెఫినెట్గా ఈ సంస్థ ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్తుందండి. నేను ఈ సంవత్సరం ఈ లడ్డూ పాటలో మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను ఒక మెంబర్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. డెఫినెట్గా నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా హయ్యర్ రేంజ్కి వెళ్తాను. ఈసారి లడ్డూ పాట 5,49,000 హయ్యెస్ట్ రికార్డ్ అండి ఈ శ్రీభూమి చరిత్రలో. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా హయ్యర్గా వెళ్తాదని ఇంకా ఉత్సాహవంతంగా మేమే కాదు ఇంకా ఎవరు పాడుకున్నా కూడా ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్తుందని నేను చాలా ఆనందంగా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను శ్రీభూమి డెవలపర్స్లోని గత 9 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఇది ఇంకా అంటే చాలా ఇయర్స్ నుంచి మేము వినాయక చవితి జరుపుకుంటున్నాము. చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఎంత అంటే మాటల్లో చెప్పలేము. కానీ అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఇదిగా జరుపుకున్నాం అనమాట. అది ఫస్ట్ నుంచి అంటే వినాయకుడిని పెట్టిన దగ్గర నుంచి కూడా లాస్ట్ అతన్ని నిమజ్జనం చేసినంత వరకు అతనికి ఏ లోటుపాటు కూడా లేకుండా చూసుకున్నాం. ప్రతి పిండి వంటలు అవనివ్వండి, తర్వాత అన్నదానం అవనివ్వండి, అన్నీ కూడా ఘనంగా చేసాం. ఆ స్వామివారికి అయితే ఎలాంటి లోటు ఇవ్వలేదు మేము. తర్వాత ఇంకా లడ్డూ పాట విషయానికి వస్తే లడ్డూ పాట కూడా ఈసారి ఎక్కువగా అంటే లాస్ట్ టైము 2,40,000 వరకు వెళ్ళింది లాస్ట్ ఇయర్. కానీ ఈ ఇయర్ 4,59,000 వరకు కూడా వెళ్ళింది. అది ఫస్ట్ టైం మాకు. ఎంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ మేము 2 లక్షలు 3 లక్షలు అని పాడుతున్నారు, కానీ ఎగ్జైట్మెంట్ తోటి మేము డ్యాన్స్ వేసుకొని ఉండిపోయి అసలు ఎవరు పాడుతున్నారో కూడా ఇంకా అబ్జర్వ్ చేయలేదు. అంత ఇదిగా చేసుకున్నాం బాగా. కానీ లాస్ట్కి వెళ్ళేసరికి 4,59,000 అనేసి అర్థమైంది. మేము ఇంకా అనుకున్న 5,50,000 వరకు వెళ్ళిపోతుందేమో, అంతవరకు వెళ్తుంది అని అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. తర్వాత అలాగే సార్ ప్రతి సంవత్సరం కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా చిన్న లడ్డూకి కూడా పాట పెడుతున్నారు. ఫస్ట్ టైం అయితే నేను పాడుకున్నాను ఆ లడ్డూ పాట, 15,000 వరకు కూడా నేను పాడాను. తర్వాత సెకండ్ టైం ఏమో ఉమాగారు 25,000 వరకు పాడారు. ఇది థర్డ్ టైం అనమాట.
54,000 వరకు కూడా పాడాము. అది చాలా నాకు గొప్పగా అనిపించింది. ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని అనుకుంటున్నాను నేను. చాలా ఘనంగా సార్ అయితే ఇంకా ప్రతి దాంట్లోనూ కూడా స్టాఫ్ నమనియండి, ఇంకా ఈ పూజల విషయంలోనైతే పక్కాగా ఉంటారు. చాలా బాగా అన్ని జరిపిస్తారు దగ్గరుండి. ఇంకా బిజినెస్ చేశారా లేదా అన్నది కాదు పక్కన పెడితే, ముందు సపోర్ట్గా ఉండి అమ్మ ముందు పూజ చేయండి, బాగా పూజ చేస్తే ఆ దేవుడే మనకు అన్నీ వేస్తాడని చెప్పి దగ్గరుండి అయితే సారే నడిపించారు. దానికి మా సార్ ఎండి సార్ గారికి, రామారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా నమస్కారం, నా పేరు ధనలక్ష్మి. గత 10 సంవత్సరాలుగా శ్రీభూమి డెవలపర్స్లో పనిచేస్తున్నానండి. వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా అద్భుతంగా జరుగుతాయి. సంవత్సరానికి రెట్టింపుగా జరుగుతున్నాయి. నమస్కారం, నా పేరు ధనలక్ష్మి. గత 10 సంవత్సరాలుగా శ్రీభూమి డెవలపర్స్లో పనిచేస్తున్నానండి. వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా అద్భుతంగా జరుగుతాయి. మేము శ్రీభూమి డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నానండి. మా సార్ పేరు వచ్చేసి పట్నాల రామారావు గారు. మేము గత 9 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఇక్కడ 10 ఇయర్స్ నుంచి పూజలు అయితే జరుగుతున్నాయండి. మేము వచ్చి 9 ఇయర్స్ అవుతుంది. సో 9 ఇయర్స్ నుంచి కూడా మేము చూసింది ఏంటంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఇది ఒక పండగలా చేసుకుంటాం మేము వినాయక చవితి అనేది. అంటే ఇంకా టైమ్స్తో సంబంధం లేకుండా చాలా సెలబ్రేషన్స్ అవనియండి, పూజలు అవనియండి, ఏవైనా సరే చాలా గ్రాండ్గా చేసుకుంటాం. సో పెట్టిన ఫస్ట్ డే నుంచి 9 డేస్ వరకు ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి స్పెషల్గా ఉంటుంది ఇక్కడ. సో సింగింగ్ అవనియండి, డాన్సింగ్ అవనియండి, పూజలైనా ప్రత్యేక పూజలు ఉంటాయి. కంపల్సరీగా పంతులు గారు డైలీ 2 పూటలు వస్తారు. 2 పూటలు వచ్చి 2 పూటలు కూడా చాలా స్పెషల్గా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. తర్వాత లడ్డు పాట వచ్చేసి చాలా లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఈ ఇయర్ చాలా గ్రాండ్గా